హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. అదే చెకోడీలు. వీటిని అచ్చం స్వీట్ షాప్స్లో లాగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. 1 కప్పు మైదా పిండి, 2 స్పూన్స్ బియ్యపు పిండి, నువ్వులు, వాము, సాల్ట్, పసుపు, కారం, బటర్. ఇలా కావలసిన పదార్థాలన్నీ సిద్ధం చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇక్కడ 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులోకి బటర్, సరిపడినంత ఉప్పు, వాము, నువ్వులు, పసుపు, కారం ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వీటిని కొద్దిసేపు మనం బాయిల్ చేయాలి. ఇలా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ నేను మైదా 1 కప్పు తీసుకున్నాను. అందులోకి 2 స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. సో టోటల్ ఇప్పుడు 1.5 కప్పు పిండి అవుతుంది. ఇక్కడ 1.5 కప్పు వాటర్ యాడ్ చేసాం కాబట్టి 1.5 కప్పు పిండిని తీసుకుంటున్నాను. ఈ వాటర్ బాయిల్ అవుతున్న వాటర్లోకి పిండి కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండలు లేకుండా మనము ఈ పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఒక వెడల్పాటి బౌల్లోకి మనము ఈ పిండిని అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వేడి చల్లారిన తర్వాత బాగా చేత్తో చిదుముకోవాలి. ఒక 2 నిమిషాల పాటు. చూసారుగా పిండి ఎంత సాఫ్ట్గా రెడీ అయిందో. ఉండలేమీ లేకుండా మనము వేడిగా ఉన్నప్పుడే ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే చెకోడీలు అంత క్రిస్పీగా టేస్ట్గా వస్తాయి. చూసారుగా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మనము పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు చెకోడీ పిండి రెడీ అయింది. నేను ఈ వీడియోలో 2 పద్ధతుల్లో మనము చెకోడీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనము పిండిని ఆల్రెడీ సరి చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము చక్లీ మేకర్ని తీసుకోవాలి. అంటే మురుకు చేసుకుంటాం కదా, అలా 3 హోల్స్ ఉన్న ప్లేట్ని మనము ఇక్కడ సెట్ చేసుకోవాలి. అంచుల వెంబడి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పిండి మనము ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత మురుకు ఎలా తయారు చేస్తామో ఆ విధంగా పిండిని ప్రెస్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫింగర్ని ఇలా తిప్పి పిండిని ఇలా ప్రెస్ చేస్తే చెకోడీ రెడీ అవుతుంది. చూసారుగా ఈ విధంగా మనము చెకోడీలన్నీ రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల అన్ని చెకోడీలు ఒకే షేప్లో వస్తాయి కాబట్టి ఈ పద్ధతిలో కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న చెకోడీలన్నీ ఒక ప్లేట్లోకి మనము పెట్టుకోవాలి. వీటిని డీప్ ఫ్రై గురించి ఇప్పుడు రెండో పద్ధతి ఎలా తయారు చేయాలో చూద్దాం. రెండో పద్ధతిలో చేత్తో ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూడండి. ఇలా పిండిని మనము ప్రెస్ చేసుకుంటూ చెకోడీలాగా చేసుకొని వీటిని ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేసుకుంటే చెకోడీలు రెడీ అవుతాయి. ఇలా మొత్తం చెకోడీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము చేసి పెట్టుకున్న చెకోడీలన్నీ ఆయిల్లో యాడ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా ఈవెన్గా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి. ఇలా చేసిన చెకోడీలన్నీ మనము ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి.
చూసారుగా ఇవి ఇప్పుడు మంచి కలర్ వచ్చాయి. వీటిని ఇప్పుడు మనము తీసేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అంతా మనము తీసేసిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన చెకోడీలన్నీ చేసుకోవాలి. చూసారుగా ఇక్కడ మిగిలిన చెకోడీలన్నీ చేశాను నేను. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి యాడ్ చేద్దాము. చూసారుగా ఎంత మంచి కలర్ క్రిస్పీగా కనిపిస్తున్నాయో. నేను ఒక చెకోడీని మీ గురించి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి. అలా తుంచంగానే మంచి క్రిస్పీగా వచ్చాయి. ఎక్కడా లేకుండా ఈవెన్గా ఫ్రై అయ్యాయి. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.